డిజిటల్ మీటర్ల వల్ల కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయని, బిల్లులు చెల్లించలేక వినియోగదారులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని గిరిజనుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బిఎల్ శేఖర్ అన్నారు. వరి సాగు లాభదాయకంగా లేకపోవడంతో బిల్ స్టాప్ లో పెట్టారు. 63 సెంట్ల చేపల గుంటకు 69,786 రూపాయలు చెల్లిస్తేనే సర్వీసు క్రమబద్ధీకరిస్తామని అధికారులు డిమాండ్ చేస్తున్నారని, గిరిజన రైతు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఈ విషయమై కలెక్టర్ కి విన్నవిస్తే ఆయన ఏపీ ఎస్పీ డీసీఎల్ ఎస్సీని పిలిపించి గిరిజన రైతులకు బిల్లులు సరిచేయాలని ఆదేశించారన్నారు. గతంలో ఎవరైనా మరణిస్తే వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా అంత్యక్రియలకు 5,000 రూపాయలు, అనంతరం 1,90,000 రూపాయలు ఇచ్చేవారని, అలాగే చంద్రన్న బీమా పునరుద్ధరించాలని కోరారు. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా వచ్చిన నెల తర్వాతనే అందరి దగ్గర టీడీపీ సభ్యత్వం నమోదు అనే కార్యక్రమం చేపట్టింది. సంతోషం. అందులో కూడా చంద్రన్న బీమా కూడా యాడ్ చేసి అందరు పేదలందరూ చనిపోతే ప్రాథమికంగా చనిపోయినప్పుడు మట్టి ఖర్చులకు గాను 5,000, అనంతరం 2,10,000 కానీ 1,90,000 కానీ డబ్బులు ఇస్తాను అనౌన్స్ చేశారు. అయితే మా వాళ్ళందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది టీడీపీ సభ్యత్వం చేసుకున్నారు. అలాగే ఇన్సూరెన్స్ కూడా నమోదైంది. అయితే దాదాపు 11 నెలలు అవుతున్నా కూడా ఆ చంద్రన్న బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల అనేక మంది గిరిజనులు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలు చనిపోయినప్పుడు వాళ్ళకి మట్టి ఖర్చు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఆన్లైన్ సచివాలయంకి వెళ్ళి ఆన్లైన్ చేస్తే దానికి ఇంకా బడ్జెట్ రిలీజ్ చేయలేదు, మాకు డబ్బులు ఇంకా రాలేదు అని చెప్పారు. ఈ విషయాన్ని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు తెలియజేశాం. గౌరవ కలెక్టర్ గారు పీడీ డిఆర్డీఏ అని పిలిచి అడిగితే మేడం గారు కూడా, పీడీ డిఆర్డీఏ మేడం గారు కూడా ఇప్పటి వరకు కూడా ఆ చంద్రన్న బీమా సంబంధించి బడ్జెట్ రిలీజ్ అవ్వదని స్పష్టం చేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల ఏమాత్రం అవగాహన ఉందో అర్థమవుతున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఇకనైనా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించి యుద్ధ ప్రాతిపదికన చంద్రన్న బీమాని లైవ్ లో పెట్టాలని మేము ప్రజా సంఘాల తరఫున కోరుకుంటున్నాం. గతంలో మా గిరిజనులకి 63 సెంట్లు ఉంటే 1,200, 1,300 వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈ రోజు ఒకసారిగా 4,000, 5,000 వస్తుంది. ఉదాహరణకు నేనే, నాకు తోటపల్లి గూడూరు 34, 41, 36, 80, 001 ఒక ఫిష్ ఫండ్ సర్వీస్ ఉంటే చుట్టుపక్కల రొయ్యల గుంటల వల్ల నాకు పైరు పండకపోవడం వల్ల ఫిష్ ఫండ్ చేశాను. గతంలో 1,200, 1,300 వచ్చేది. తర్వాత ఈ మధ్య కాలంలో ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా 4,600 రూపాయలు కరెంటు బిల్ వచ్చింది. నాకు ఆరోగ్యం బాగాలేక లివర్ కంప్లైంట్ వల్ల గమ్ముగా అయిపోయి సంవత్సరంలో పెట్టేసి అట్లాగే బిల్ స్టాప్ లో పెట్టాం. బిల్ స్టాప్ లో పెట్టిన దానికి ఈ రోజు వెళ్ళి చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఒక్కసారిగా సాక్షాత్తు 69,786 రూపాయలు బిల్ ఇస్తే ఆ పొలాన్ని, ఆ చిన్న గుంటని అమ్మినా కూడా మాకు ఆ డబ్బులు రావు. మరి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో నాకైతే అర్థం కావటంలా. అడిగితే వాళ్ళు అంటున్నారు డిజిటల్ మీటర్స్ అని. డిజిటల్ మీటర్స్ అంటారు అంటే ఒక 63 సెంట్ల గుంటకి డిజిటల్ మీటర్ పెడితే 79,000 సంవత్సరానికి బిల్లు వస్తుందా? వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్, ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా. Hi Nilor, please subscribe to N3 TV.